ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. క్రైస్తవులు పురాతన మధ్యధరా ప్రపంచంలో సమాధులను ఈ విధంగా ఉపయోగిస్తారు. పాతిపెట్టడానికి గదులను, ప్రదర్శించే గదులను వినియోగిస్తూ ఉంటారు. అయితే హింసాకాండ జరిగిన సమయంలో ఈ సమాధులే ఆశ్రయ స్థానాలుగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే సమాధులు కాపాడబడుతూ ఉంటాయి. ఉన్నతమైన రోమా చట్టం ప్రకారం ఇవి కాపాడబడతాయి. భూభాగంపై ఉన్నటువంటి సంఘాలు సామ్రాజ్యవాదంగా నాశనం చేయబడినప్పుడు సమాధుల్లో దేవుని ఆరాధిస్తూ ఉంటారు. క్రీస్తు శకము 200 సంవత్సరములో క్రైస్తవులకు 600 మైళ్ళ దూరంలో భూగర్భములో ఈ సమాధులను నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ రోమ్లో కలవు. చివరికి ఈ సమాధులన్నీ కూడా తేనెపట్టు వలె విస్తరించుచూ ఉండగా ప్రదర్శించే గదులు అలాగే మెట్లు నిర్మాణం చేయబడుతూ ఉన్నాయి. రోమీయులు దహనం చేస్తూ ఉంటారు. క్రైస్తవులైతే వీటన్నిటిని కూడా సమాధుల్లో దాచి ఉంచడాన్ని నేర్చుకున్నారు. దీన్నే కయోమెట్రీ అని పిలుస్తారు, లేకపోతే నిద్రించే స్థలం. క్రైస్తవులు దీనికి సూచనగా మరణం అనేది నిద్రను సూచిస్తుంది, పునరుద్ధానం కోసమై. మీకు తెలుసా, ప్రభువైన యేసు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, మరణము ఒక నిద్ర లాంటిది అని. నిజానికి బైబిల్ గ్రంథం అంతా కూడా నిర్ధారిస్తుంది. దీనినే అపస్మారకమైనటువంటి నిద్ర అంటారు. దీని నుండి పునరుద్ధరణ చెందుతారు ప్రభు వచ్చినప్పుడు. ఎందుకు చాలా గందరగోళంగా ఉన్నది క్రైస్తవుల మధ్య కూడా, చనిపోయిన తర్వాత ఏం సంభవిస్తుందని, తద్వారా మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోగలరు. మరణాన్ని గురించి ప్రమాదకరమైన మాయలు కొన్ని ఉన్నాయి. అయితే చివరి దినాలు ఏం జరుగుతుందో చూద్దాం. నాకు తెలియదు మీలో ఎంతమంది ప్యారిస్కి వెళ్ళారోనని. యాత్రికులను ఆకర్షించడం కోసమై భయంకరమైన కార్యక్రమాన్ని ఒకటి చేస్తారు. ప్యారిస్లో ఉన్నటువంటి కొన్ని సమాధుల్లో జరిగే కార్యక్రమాలు. అయితే రోమాలో ఉన్నటువంటి క్రైస్తవ సమాధులు చూస్తే కొన్ని సమాధులు గల ప్రాంతాలలో, అయితే సమాధులు ఉన్నటువంటి ఆ యొక్క ప్యారిస్లో ప్రాథమికంగా నూతన సమాధులు కనుక్కోవడము చాలా కష్టంగా ఉంటుంది. ఫ్రెంచ్ విప్లవం సంభవించిన పిదప అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక యాంత్రిక సాధనంతో కసాయితనంగా చంపేవారు. వారు సమాధులను వారు పరామర్శించలేక, పరిశుభ్రత లేకపోవడం ద్వారా ఈ పురాతనమైనటువంటి సమాధులన్నీ కూడా ప్యారిస్ లో మృతదేహాలను పేర్చడం, శరీరాలు అన్నిటినీ కూడా 6 మిలియన్ల ఆ దేశ ప్రజలను మరియు 190 మైళ్ళ దూరంలో సొరంగాలను ఏర్పాటు చేసి 1,60,000 మంది యాత్రికులు ప్రతి సంవత్సరం వస్తున్నప్పుడు వారు సమాధుల సొరంగంలోనికి వెళతారు. టూరిస్ట్ గైడ్తో కలిసి ఆ మెట్ల సాయంతో లోపలికి వెళ్లి చాలాసార్లు ఇలాగ మోయబడుతూ ఉంటాయి. అక్కడ ఉద్యోగం చేసే ఒక వ్యక్తిని చూసి వారు ఈ విధంగా ప్రశ్నించారు, నీకు ఎంత మాత్రమూ భయం లేదా ఈ యొక్క ఆత్మలన్నీ ఇక్కడ ఉన్నప్పుడు? దయ్యాల మధ్యలో, అలాగే ఎముకల కలేబరాల మధ్యలో. అతడు అంటాడు, అవును, ఇలాగ కొన్నిసార్లు భయం వేస్తూనే ఉంటున్నది. కొన్నిసార్లు ఎముకలు పడినప్పుడు మరలా వాటిని తీసుకుని మరలా పైన పెడతాను, కొన్నిసార్లు వాటిని ఈ విధంగా అమరుస్తాను. ఈ పని నీకు ఇష్టమేనా అని అడుగుతారు. నిజంగానే మీరు దీని గురించి విచారిస్తూ ఉన్నారా? సమాధుల్లోకి నడిచి వెళుతూ ఉన్నప్పుడు ప్రజలు మనలను భయపెడుతూ ఉంటారు. నేను ఒకసారి విన్నాను, వారి యొక్క సమాధుల రాతి మీద ఓ ఆసక్తిదాయకమైన విషయాలు రాస్తుంటారు. ఓ చదువుకున్న వ్యక్తి ఆ సమాధుల గుండా వెళుతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి తన యొక్క సమాధి రాతి మీద, స్నేహితుడా ఆగు, ముందుకు కొనసాగకు, నేనిప్పుడున్న రీతిగా నీవు కూడా ఒకరోజు ఉండబోతూ ఉన్నావు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నీవు కూడా రాబోయే దినం అలా ఉంటావు, కనుక నన్ను వెంబడించడానికి సిద్ధపడను రాయబడింది. స్కూల్కి వెళ్లే అబ్బాయి అక్కడ సమాధుల గుండా నడుస్తూ వెళుతూ ఉన్నాడు. అతడు ఆ విషయాన్ని చూసి ఆ సమాధి రాతి మీద క్రేయన్స్ తీసుకునేలా రాశాడు, నువ్వు వెళ్ళింది నాకు తృప్తి లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావన్న విషయం నేను తెలుసుకోలేను. నిజంగానే ఇదో గొప్ప ప్రశ్న. వారు ఎక్కడికి వెళుతున్నారు? ఏం జరుగుతుంది ప్రజలు చనిపోయిన తరువాత? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉత్సాహపరిచేటువంటి మాటలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలా అన్నారు, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని, కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. పాతాళము అనేటువంటి పదము సమాధిని సూచిస్తూ ఉన్నది. మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవి ఆయన దగ్గరున్నవి. కనుక మరణానికి భయపడని అవసరం లేదు. విషయం తెలుసుకోవాలంటే తెలుసుకోవలసిన సత్యం ఏమనగా, క్రైస్తవులు చనిపోరు, వారు నిద్రించుచూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందో లోతుగా అర్థం చేసుకుందాం. మొదటి ప్రశ్న ఏమనగా, మరణం అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రారంభంలోనికి వెళ్ళాలి. మానవుని చేసినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మానవుడు మొట్టమొదటిగా ఈ భూమి మీద ఎట్లు ఉనికిలోనికి వచ్చెను. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను, నరుడు జీవ ఆత్మ ఆయను. గమనించండి, దేవుడు మానవుణ్ణి తన శరీరంలోనికి ఆత్మను ఇంజెక్ట్ చేయలేదు. జీవవాయువును ఊదగా నేలమంటితో యెహోవా వానిని చేసెను, అప్పుడతడు జీవ ఆత్మ ఆయను.
దేవుడు మొదటగా ఆదామును చేశాడు. ఆయన సమస్తమైనటువంటి అవయవాలన్నీ కూడా ఆయా స్థలములో ఉంచాడు. రక్తము తన యొక్క నరాల్లో ఉన్నది. అయితే తన గుండె కొట్టుకోలేదు. ఊపిరితిత్తులున్నాయి కానీ శ్వాసించలేదు. దేవుడు జీవవాయువును ఊదినప్పుడు అప్పుడు జీవాత్మ ఆయను. రెండవ ప్రశ్న, ఒక వ్యక్తి మరణించినప్పుడు లేక చనిపోయినప్పుడు ఏం జరుగును? ప్రాథమికంగా వ్యత్యాసంగా చూస్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. కనుక ఎలాంటి ఆత్మ దేవుని యొద్దకు చేరుతూ ఉన్నది? మరణం తరువాత నీలో నుంచి ఆత్మ బయలు వెళుతుందా? యోబు గ్రంథం సెలవిస్తున్నది, నా ఊపిరింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టి అని. మీరెప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించి ఉండరు. నాసికారంధ్రముల ద్వారా జీవవాయువును ఊదాడు. నీ నాసికారంధ్రములో దేవుని ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అనేటువంటి పదము హెబ్రీ భాషలో ఈ విధంగా రాయబడింది, రాక్ అని. దీని అర్థము దేవుని యొక్క శ్వాసము అని. ఇది నా నాసికారంధ్రంలో ఉంది. జీవవాయువు అనే పదము, ఆత్మ అనే పదము బైబిల్లో వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నది చాలా సార్లు. హెబ్రీ భాషలో రోవా, ఈ మాట అప్పుడప్పుడు అనువాదం చేయబడుతుంది. గ్రీకు భాషలో న్యూమా అని వ్రాయబడింది. అలాగే న్యూమా అనేటువంటి పదానికి శ్వాస అని అర్థం. చాలా మంది ఆత్మ అని తర్జుమా చేశారు. దీని అర్థము ఆత్మ నీలో నుండి వెళ్ళిపోతుందని. మరలా మనం చూసినట్లయితే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రతి ఒక్కొక్కటి ప్రపంచంలో శ్వాసిస్తున్నాయి. చేపలు శ్వాసిస్తున్నాయి, పుట్టగొడుగులు శ్వాసిస్తూ ఉన్నాయి. శ్వాసించకపోతే ప్రాణం ఉండదు. జీవితంలోని ప్రతి కణము ఈ ప్రపంచములో ఏదో ఒక వాయువు ద్వారా ఇవన్నీ కూడా శ్వాసించాలి, లేకపోతే చనిపోతారు. మరి ఆత్మ అంటే ఏంటి? బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. ఆత్మను గురించి ఆలోచన చేస్తారు. ఒక చీతాకొక చిలుక ఇలాగ ఎగురుతూ బయటకు వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే అంతరిక్ష జీవి లాంటిది. బైబిల్ అలా బోధించడం లేదు. ఆత్మ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. రెండు విషయాల కలయికే ఆత్మ అవుతూ ఉన్నది. ఒక్క క్షణము ఆలోచించుదాం. నా దగ్గర ఒక పెట్టె ఉందనుకోండి. అది ఒక చెక్క పెట్టె లాంటిది. ఇది చెక్క మేకుల కలయిక అవుతూ ఉంది. మేకులతో చెక్కను తయారు చేస్తే ఒక పెట్టె అవుతుంది. రెండు పదార్థాల కలయికే ఒక పెట్టె అవుతూ ఉన్నది. కనుక నేను సుత్తి తీసుకుని ఆ మేకులు తీసేశానంటే వాటిని ప్రక్కన పెట్టేస్తే, కొన్ని చెక్క ముక్కలను నేను తీసుకుని వాటిని విధంగా ప్రక్కన పెట్టేస్తే అక్కడ మేకులున్నాయి, ఇక్కడ చెక్క ఉన్నది. ఇప్పుడు పెట్టె ఎక్కడుందండి? ఈ పెట్టె పెట్టిగా లేదు. ఎందుకనగా రెండింటిని విడదీశాం కనుక. ఈ విధంగానే మీ ఆత్మ మీలో ఉంటున్నది. జీవవాయువు నుండి మీరు విడుదల పొందినప్పుడు మీ శరీరంలో నుండి శ్వాసించడం ఆగిపోతుంది. నీ ఆత్మ ప్రతిదినము అనుభవిస్తుంది నీ యొక్క శరీరంలో నుంచి. దాని ఉద్దేశమేమనగా ఒక ఆత్మ నీలో నివసించుచు ఉన్నది. నీవు చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో బైబిల్ చెబుతుంది. ఆ ప్రశ్న ఏమనగా, ఇది పెద్ద ప్రశ్న, ఆత్మలకు మరణము ఉన్నదా? ఆత్మ చనిపోతుందా? కొంతమంది అంటారు అలా కాదంటారు. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు 18వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. అది ఎలాగుననగా, పాపము చేయువాడెవడే వాడే మరణము నొందును. పాపమునకొచ్చు జీతం మరణం. దేవుడు మాత్రమే అమరత్వం గలవాడు. మనము అమరత్వం గలవారం కాము. అలాగే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదువుదాం. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ సచ్చెను. దాని అర్థమేమనగా ప్రతి జంతువు కూడా ప్రసంగి గ్రంథంలో తెలియచేసిన రీతిగా మన్నైనది తిరిగి మన్నుకు ఏ విధంగా వెళుతుందో దేవుని ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది. ఎలాంటి ఆత్మ దేవుని వద్దకు చేరుతూ ఉన్నది? లోకంలో జీవించుచున్న జీవరాశులు దేవుని ద్వారా జీవాన్ని పొందుచున్నారు. ఒకవేళ జీవరాశులు ఏదైనా చనిపోతే ఆత్మ తిరిగి దేవుని వద్దకు చేరుతూ ఉన్నదని అర్థం. దీని అర్థము చేపలు అలాగే చీతకొక చిలుకలు అన్నీ కూడా ఆత్మ వల్ల తిరిగి వెళ్ళిపోతాయని అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో చాలా సత్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. నీతిమంతులు మరణించిన వెంటనే పరలోకానికి వెళతారా? బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. యోబు 15:13లో, ఆశ ఏదైనా నా కుండిన యెడల పాతాళం నాకు ఇల్లు అను ఆశయే, సమాధిలో నిద్రించడమే. మరలా చూద్దాం. ప్రియ సహోదరులారా, పేతురు సెలవిస్తున్నాడు, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి ఇప్పటి వరకు మన మధ్యలో ఉన్నది. ఇప్పుడు మంచి రాజైన దావీదుని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే గొలియాతును చంపాడు.
మీలో ఎంతమంది నమ్ముతూ ఉన్నారు మీ బైబిల్ గ్రంథం ద్వారా దావీదు రక్షించబడ్డాడని? దావీదు రక్షించబడ్డాడు. దావీదు చనిపోయాడు 3000 సంవత్సరాల క్రితం. 1000 సంవత్సరాలు క్రీస్తుకు ముందు. మంచి వ్యక్తి, మంచి రాజు. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. పెంతెకోస్తు దినమున 1000 సంవత్సరాల తరువాత, శిలువ మరణం తరువాత, ప్రభువైన యేసు పరమునకు చేర్చబడిన తరువాత అతడు ఇలాగున అంటున్నాడు రాజైన దావీదుని గురించి. అతడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతని సమాధి మన మధ్యలో చూడండి. ఆ సమాధి, అతని సమాధి ఇంకా యెరూషలేములోనే ఉన్నది. చదవండి పేతురు ఏం చెప్తున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అపోస్తలుల కార్యం 2:34. అతడు మరణించాడని, చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, సమాధి మన మధ్యలో ఉంది. అతడు పరలోకంలో లేడు. కనుక మంచి రాజైన దావీదు పరలోకంలో లేకపోతే యేసయ్య 3000 సంవత్సరాల తరువాత భవిష్యత్తులో కూడా మనం కూడా అక్కడికి వెళ్ళలేమేమో. ఈ విషయాన్ని మనం చదివి తెలుసుకుందాం. ఆ సమయము ఎప్పుడు? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇవి ప్రభువైన యేసు చెప్పిన మాటలు. 28-29లో ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం నా సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దం విని బయటికి వచ్చెదరు. మీలో ఎంతమందికి తెలుసు పునరుద్ధానము కలదని? పునరుద్ధానం జరిగేంత వరకు ప్రజలు సమాధుల నుంచి బయటికి రారు. స్నేహితులారా, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకొద్ది నిమిషాల్లో నేటి కార్యక్రమంలోనికి మరలా తిరిగి ప్రవేశించుదాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఉచిత బహుమానం పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ గృహంలోనే ఉండి, ఇండియాలో ఉండి రాయండి. మీ ఉచిత కాపీ పొందుకోవడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ చెప్పండి, 410. ఇదిగోండి మా వెబ్ చిరునామా. ఈ నమ్మశక్యమైన సత్యాలు చదివిన పిదప మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి. తిరిగి నేటి ప్రదర్శనలోనికి మనము ప్రవేశించుదాం. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక సత్యాలు నేర్చుకుందాం. ఒక వ్యక్తి చనిపోయిన లేక మరణించిన తరువాత ఏదైనా ఎరిగి ఉండగలడా? మీరు చనిపోకపోతే మీరు లింబోలా ఉంటారు, లేదా నరకములోనా, లేదా అబ్రహాం ఒడిలోనా? ఇవన్నీ కూడా ప్రజల ద్వారా కల్పించబడిన వేచియుండేటి స్థలము పరలోకమా నరకమా? మరియు బైబిల్ అలా బోధించడం లేదు. లింబో అనే పదం బైబిల్లో చూపించండి. నరకం అనే పదం బైబిల్లో ఉన్నదా చూపించండి. అక్కడ అలా వ్రాయబడలేదండి. ఇవన్నీ కూడా మనుషులు కల్పించినటువంటి విషయాలు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5, 6, 10 ఇంకా అనేక స్థలాలు చూడవచ్చును. బైబిల్ నమ్ముతున్నారా ప్రియులారా? ఏం చెప్తుందో చూడండి. అయితే సచ్చిన వారు ఏమి ఎరుగరు. వాస్తవంగా డిక్షనరీలో ఉన్నటువంటి అర్థాన్ని మనకు తెలియజేస్తున్నది. వారి పేరు మరోబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికిక నిన్నటికి వంతు లేదు. సూర్యుని క్రింద అంటే తన యొక్క జీవితంలో. ఒక మనిషి చనిపోయిన తర్వాత తిరిగి అతడు రాడు కదా. అతడికి ఏమి కూడా తెలియదు. ఈ లోకంలో జరిగే విషయంలో ఏది కూడా అతనికి పాలు పంపులుండవు. యోబు గ్రంథము 14:21లో చూస్తే, వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు. మరో వాక్యంలో చూస్తే, ఒక వ్యక్తి చనిపోతే పరలోకం నుండి తన కుటుంబాన్ని క్రిందికి చూస్తాడా? మీరు పరలోకములో సంతోషంగా ఉంటారా? ఒకవేళ పరలోకం నుండి క్రింద జరిగే శ్రమలను చూస్తూ, నీ కుటుంబం పడే సమస్యలు, మీ పిల్లల పడేటువంటి సమస్యలను చూస్తూ, ప్రపంచంలో జరిగే సమస్యలను చూసి పరలోకంలో సంతోషంగా ఉండగలవా? పరలోకంలో ఉండే వారికి అక్కడ దుఃఖము లేదు, విచారము లేదు. అక్కడ వారు ఎలాంటి వేదనలైనా అనుభవిస్తారా? క్రింద జరిగే విషయాలను చూస్తూ వారు సమాధానకరమైనటువంటి నిద్రిస్తూ ఉంటారు. 2 కొరింథీ 5:8లో, ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాం. మీరు రక్షించబడితే, మీరు మరణిస్తే తరువాత మీ మనస్సాక్షి ఆలోచిస్తుంది దేవుని యొద్ద ఉంటామని. యేసు ప్రభు వారు అపస్మారకాన్ని, చనిపోయినటువంటి వారిని నిద్ర అంటున్నాడు. యోహాను సువార్త 11:11-14 వరకు. ఎంతకాలము వారు నిద్రించెదరు? యోబు గ్రంథము 14:12లో, ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. ఆ దినమున ఆకాశములుండవు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు గతించిపోతున్నాయి కనుకనే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ప్రభు వచ్చినప్పుడే చనిపోయిన వారు తిరిగి లేస్తారు. అంతవరకు వారు పునరుద్ధరణ చెందలేదు. ఇప్పుడు వారు అపస్మారక స్థితిలో ఉంటున్నారు, పునరుద్ధరణ చెందుతున్నారు. వారు చనిపోయిన తరువాత ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసును. సజీవంగా నిల్చునే మనకేం జరుగుతుందో తెలుస్తున్నది. 1 కొరింథీ 15:22లో, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదామునందు అందరూ చనిపోయారు. ఈ శరీరం ద్వారా ఆదాము చనిపోయాడు.
దేవుడు అన్నాడు, నువ్వు తిని దినమున చచ్చెదవన్నాడు. అతడు ఆత్మీయంగా చనిపోయాడు. ఆ తరువాత శరీరంగా అతను చనిపోయాడు. అతడు పాపం చేసినప్పుడు. 1 కొరింథీ 15:23లో ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ఆ తరువాత క్రీస్తునందు ఉన్నవారు ఏం చెప్తున్నా చూడండి, ఆయన వచ్చినప్పుడు. ఎప్పుడు లేస్తారండి? అందరూ చనిపోయినప్పుడే. చనిపోయిన తర్వాత ఆయన రాకడలో ఆ తరువాతే జీవం వస్తూ ఉన్నది. ఇదే నిజమైతే ఆమేన్ చెప్పండి. ఇది వాస్తవం అండి. యేసు ప్రభువారు అన్నారు యోహాను సువార్త 11:11లో, స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఆ తరువాత ఆయన అన్నారు, శిష్యులు అన్నారు, అతడు నిద్రపోతే చాలా మంచిది అని అన్నారు. లాజరు చనిపోయాడు. యేసయ్య సాంకేతిక పదాలను వాడుతూ ఉన్నాడు. లాజరును లేపడానికి సమాధి వద్దకు వెళ్ళినప్పుడు అతడు చనిపోయి 4 దినములైనది. ఆ సమయంలో మార్త ఏం చేసింది? అమ్మనది, ప్రభువా, రాయిని తీసివేయడం మంచిది కాదు. అతడు చనిపోయి 4 దినములు కావస్తున్నది. వాసన కొడుతుందేమో. మరణం ఒక అందమైన విషయం కాదు. ఆయన అన్నారు, వాసన ఏమాత్రము కొట్టదు. అమ్మనది, అసాధ్యము ప్రభువా, నన్ను నమ్మమన్నాడు. వారందరూ కూడా ఆ రాయిని తొలగించారు. తరువాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అలాగు చెప్పి బిగ్గరగా ఏడ్చి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా వెంటనే చీకటగా ఉన్నటువంటి ఆ యొక్క సమాధి, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. ఇప్పుడు యేసయ్య అన్నారు, కట్లు విప్పుడు, లాజరు బ్రతికి ఉన్నాడు. ఇక్కడో ప్రశ్న. చాలా మంది క్రైస్తవులు మీరు చనిపోతే పరలోకానిక నరకానికి వెళతారంటారు. న్యాయ తీర్పుకు ముందు, పునరుద్ధారణకు ముందు ఈ విషయాన్ని మీరు విన్నారా? అది అబద్ధపు బోధ. అది ఎంత గొప్పదైనా సరే అది బైబిల్ సిద్ధాంతము కాదు. అది ఏమి కాకపోతే మీ తల ఉపయోగించి ఆలోచించండి. 12 పునరుద్ధానములున్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక వ్యక్తి పునరుద్ధానుడై ఈ లోకములో లేస్తే ఆ అధికారంతో కూడిన పునరుద్ధానము. చనిపోయాడు, పాతిపెట్టుబడి 4 రోజులైంది. చనిపోయిందే. జీవితమంతా కూడా చనిపోయినట్లే, చలనం లేదు. పాతిపెట్టుబడి 4 రోజులైంది. వాసన కొట్టి తిరిగి బ్రతికినట్లయితే మీరు అనుకుంటున్నారా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి న్యూస్ రిపోర్టర్స్ కూడా వారు మైక్రోఫోన్లు ముందు పెట్టుకుని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. మరోవైపున ఏ విధంగా ఉన్నది, మీరేం చూశారు, మీ అనుభూతి ఏంటని అడుగుతారు కదా, అవునా? ఎలాగున 12 పునరుద్ధానములు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వారిలో ఒకరైనా తమ మరణాన్ని గురించి చెప్పలేదు. వారు దేన్ని కూడా అనుభవించలేదు. అరే, ఇవి ఎంత మురికిమైలో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ లాజరు చనిపోయాడు. అతడు పైన పరలోకంలో ఉన్నాడు. దేవదూతలతో ఉన్నాడా? జీవవృక్ష ఫలాలు ఏమైనా చూశాడా? అయితే సమాధి నుండి చుట్టబడిన బట్టలతో ఎలా వచ్చాడు? యేసయ్య, వందనాలు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. అవును, నిన్ను లేవనెత్తాను, ఎందుకంటే నీవు నా స్నేహితుడవు. మరలా తీసుకుని వచ్చి పాత శరీరాన్ని తిరిగిచ్చాను. ఇది సరి అని ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అతడు నరకములో మండుతూ ఉంటే, ప్రభువైన యేసు, తిరిగి తీసుకొచ్చావు ప్రభా, నీకెంతో వందనాలు అని చెప్తున్నాడు. దాని గురించి అతడు ఏ విషయం కూడా తెలియచేయలేదు. ఎందుకనగా చనిపోయినటువంటి వారు నిద్రలో ఉన్నారు. ఇది అపస్మారకమైనటువంటి నిద్ర. యేసు ప్రభు 2వ రాకడ యందు క్రీస్తునందు మృతులైన నీతిమంతులకు ఏమి జరుగును? 1 కొరింథీ 15:52లో, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. రక్షించబడిన మృతులను రాయబడి ఉందా? మొదటి పునరుద్ధానములో క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:53. ప్రభువైన యేసు వచ్చినప్పుడు మన శరీరాలు అక్షయతను ధరించుకుంటాయి. సాతానుడు లేక అపవాది ఆడిన మొట్టమొదటి అబద్ధం ఏమిటి? మొదటి అబద్ధం సాతానుడు ఏం చెప్పాడంటే, అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఆదికాండం 3:4. తినకూడదన్న ఫలములు తింటే చస్తావన్నాడు. దేవుని ప్రజలకు 2 ఎంపికలనిచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచువో ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు. జీవము లేకపోతే మరణము. అదేనండి సువార్త. జీవమా మరణమా? కుమారుని విశ్వాసం ఉంచితే జీవము, కుమారుని విశ్వాసం ఉంచకపోతే జీవము లేదు. సాతాను అన్నాడు, నీవు నరకములో ఉంటావా లేకపోతే ఎల్లప్పుడూ పరలోకంలోనే ఉంటావని సెలవిచ్చాడా? బైబిల్ అలా చెప్పలేదు. జీవమా మరణమా, మనమే దాన్ని ఎన్నుకోవాలి. ఆ ఘట సర్పమన్నది నీవు చావవని, నువ్వు ఆత్మవలే రూపాంతరము చెందుతావా, మరలా జన్మిస్తావు అనేటువంటి సిద్ధాంతాలున్నాయా? అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అదేనడి ఘట సర్పము చెప్పింది, నీవు చావని చావని. ఈరోజు కూడా సాతాను అలా చెబుతున్నాడా? ఎంత దుఃఖకరం ఇది!
సాతానుడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజలతో తెలియజేస్తూ ఉన్నాడు, నిజంగానే ప్రజలు చనిపోరు అని. వారు ఆత్మలుగా మార్చబడతారు. ఆత్మలు, దేవదూతలు మరలా తిరిగి పుడతారని, లేదా ఈ లోకములో మరెక్కడో జన్మిస్తారు అనేటువంటి సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలకు అంతమే లేదు. 8వ ప్రశ్న, సాతానుడు మరణము గురించి హవ్వతో ఎందుకు అబద్ధమాడెను? ఈ యొక్క సందేశము చాలా ప్రాముఖ్యమని మనుషులు ఆలోచిస్తున్నారా? వారు మిమ్మల్ని చూచి కర్ణపిచాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గునుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్లి విచారించుడని. ప్రజలు మంత్రజ్ఞుల దగ్గరకు వెళతారు, కర్ణపిచాచం గలవారి యొద్దకు వెళతారు. కర్ణపిచాచం గలవారిని, చనిపోయిన ఆత్మలను తిరిగి రమ్మని వారితో మాట్లాడడం కోసమై. జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా సచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? దేవుడు అంటున్నాడు, చనిపోయిన వారితో ఎందుకు మాట్లాడాలి? మరియు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును, పౌలంటున్నాడు 1 తిమోతి 4:1, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. చాలామంది ఈ లోకములో ఉన్నారు. నేటి సంఘాల్లో కూడా మోసపరిచే ఆత్మలుంటారు. వారంటారు, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం, ఆత్మ కలదు అని చెబుతారు. చాలామంది, కొంతమంది దేవుని నమ్మరు, దయ్యముల ఆత్మ యందే నమ్మిక ఉంచుచూ ఉంటారు. వారు దేవుని నమ్మరు, దయ్యముల ఆత్మలు వారితో మాట్లాడాలని కోరుతూ ఉంటారు. ఆత్మలపై నమ్మిక ఉంచుతారు. అదేంటో చూద్దాం. మరణించిన తరువాత శాస్త్రవేత్తలు చనిపోవడానికి ముందుగా వారి యొక్క అనుభవం ఏంటో కనుక్కోవాలని పరిశోధనలు జరిపిస్తూ ఉన్నారు. వారిలా అంటారు, దీనిని NDEs అంటారు. ఒక వ్యక్తి ఇలా చనిపోయాడు అనుకుందాం, ఆపరేషన్ టేబుల్ పై స్పష్టంగా చనిపోతూ ఉంటే, నిజంగానే చావుకు గురైతే గుండె ఆగిపోతుంది, మెదడుకు ఆక్సిజన్ వెళ్ళదు, వారు శరీరం నుంచి ఎక్కడి నుంచి వచ్చారన్న అనుభవం కూడా వారు ఎరుగరు. ఆపరేషన్ చేస్తున్నటువంటి టేబుల్ పై అనేకమైనటువంటి అనుభవాలతో వారు నింపబడుతూ ఉన్నారు. అసహజమైనటువంటి అనుభవాలతో నింపబడుతుంటారు. కొంతమంది డాక్టర్లు దీని మీద పరిశోధనలు జరిపారు. అదేమనగా కార్బన్ డయాక్సైడ్ మీద శరీరం నుండి బయటికి వెళ్లడాన్ని OBES అంటారు. ఒక పరిశోధనలో డాక్టర్ లాడుస్లస్ మెడినా 30% కార్బన్ డయాక్సైడ్ నిర్వహించబడుతుంది, 70% ప్రాణవాయువు ఉంటుంది. ఆ తరువాత జరిగేదేమనగా, అలాగే నా వైపు ఒకసారి నేను చూసుకొనుచున్నాను, నేను అంతరిక్షంలోనికి వెళుతూ ఉన్నట్లు ఏదో నన్ను విభజించినట్లు అనిపించింది. ఆ వ్యక్తి ఆ విధంగా చనిపోలేదు. గాని ఒకడు చనిపోయి తల లేకుండా వస్తే నేను ఆకట్టుకుంటాను. అలా జరగలేదు. గుండె ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? దయ్యములు అనగా సాతాను దూతలు సూచక్రియలు చేయగలవా? ప్రకటన గ్రంథం 16:14 అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. 2వ దినవృత్తాంతం 18:21 అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటన అబద్ధములాడు ఆత్మగా ఉందినని చెప్పగా, సాతాను అద్భుత సూచక్రియలు చేస్తాడా? వాడు మనల్ని మోసం చేస్తాడా? ఏం చెప్తుందో చూద్దాం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. అప్పుడు దేవుడు అంటాడు, ముందుగానే నేను చెప్పాను కదా, అంచె దినాలనే అంశాన్ని గురించి మనం ఎందుకు ధ్యానించాలి? ఎందుకంటే సాతానుడు మరణాన్ని గురించి అబద్ధం మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 18:23 దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవు అని చెప్పెను. వియట్నాం యుద్ధం జరిగిన సమయంలో ఒక స్త్రీని గురించి, శాన్ ఫ్రాన్సిస్కోలో జీవించేది. అక్కడ ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. అతని కుమారుడు క్రైస్తవుడు కాడు. సరే, ఏది ఏమైనా ఒకరోజు ఆమెకు భయంకరమైనటువంటి ఒక మెయిల్ వచ్చింది. ఆమె మెయిల్ చూస్తూ ఉన్నప్పుడు చేతులంతా కూడా వణుకుతూ అక్కడ ఏం రాయబడిందని భయపడుతూ ఉన్నది. మేము విచారిస్తూ ఉన్నాము, మీ కుమారుడు ప్రమాదములో మరణించాడు అని తెలియచేయబడింది. ఆమె అలా కుప్పకూలిపోయింది. ఎందుకనగా ఆమెకున్న ఒకే కుమారుడు చనిపోయాడు. ఆమె నిజమైన క్రైస్తవురాలు. బాహ్యంగా చూస్తున్నట్లయితే అతడు చనిపోయాడు, వెళ్ళిపోయాడు అనుకున్నది. అయితే ఒకరోజు ఆమె పడగదిలో ఉండి ఏడుస్తూ ఉన్న సమయంలో తన కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అతను అంటున్నాడు, అమ్మా, దగదగా మెరుస్తున్న వస్త్రాలతో నీవు ఏడుస్తూ ఉండడం నేను చూస్తూ ఉన్నాను. నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నాను? నేను చక్కగానే ఉన్నానని సెలవిచ్చాడు. ఆ సమయంలో ఆమెకి ఏమీ అర్థం కాలేదు. తన కుమారుని కౌగిలించుకోవాలనుకుని అయితే ముట్టొద్దన్నాడు. అతడు అన్నాడు, నీవు విచారించరాదు, నీవు క్రైస్తవుడు కావు గదా. అతడు అన్నాడు, దేవుడు కరుణగలవాడు, అందరిని రక్షించేవాడు. అప్పుడు ఆమెన్నది, బైబిల్ అలా చెప్పలేదు కదా. బైబిల్ గ్రంథంలో ఈ హెచ్చరికలున్నాయి కదా. నీతిగా ఉండాలని ప్రజలు ప్రోత్సహిస్తుంది. దేవుడు కరుణామయుడు, ఎవరు నరకానికి వెళ్లరు. ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్కి విరుద్ధంగా చెబుతూ ఉంది. అయితే ఆమె గందరగోళంలో ఉన్నది.
ఇలా అనేక సార్లు అతడు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూడడానికి ఆమె ఎంతగానో సంతసిస్తూ ఉన్నది. ఆమె ఓదార్పు చెందుతూ ఉన్నది. అలాగా సంఘములో ఆమె నాయకురాలు. ఒకరోజు ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. ఎవరో తలుపు తట్టు అనిపించింది. తలుపు తీస్తే కుమారుడున్నాడు. అయితే అతడు యూనిఫామ్ వేసుకుని చేతిలో ఏదో పట్టుకుని ఉన్నాడు. నువ్వెందుకు తలుపునంతా నిల్చున్నావు? ఎందుకు యూనిఫామ్ ధరించావు? అమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నన్ను చూడడం నీకు ఇష్టం లేదా? అతడు నిజమైన కుమారుడు. అతడు నిజంగా చనిపోలేదు. సాక్షాత్తు సాతానుడు కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్ అంతా కూడా నాశనం చేశాడు. అలా ప్రవర్తించాడు కానీ నిజంగా తన కొడుకు చనిపోలేదు. ఆమె ఏదో చూసింది. అతడు కుమారుడు కాడు. తను అలాగున ప్రవర్తిస్తూ బైబిల్ గ్రంథాన్ని నుంచి అవన్నీ కూడా తప్పు అని చెప్పి బైబిల్ గ్రంథం తొలగించాలని కోరుతూ బైబిల్ బోధనలు తప్పని చెప్పాలనుకున్నాడు. ఈ బైబిలు సత్యం విషయమై నీవు దేవునికి వందనస్తుడివై ఉన్నావా? మరణాన్ని గురించినటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని, యేసన నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతులనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చివరిగా ఆయన నీకు నాకు దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదే సువర్తమానం స్నేహితులారా. ఎవరో మిమ్మును మోసపరచనీయకుడి. ప్రజలు వారి యొక్క బహుమానాలను ప్రభు అయినటువంటి యేసు తిరిగి వచ్చినప్పుడే పొందగలరు. బైబిల్ తెలియజేస్తుంది ప్రభు అయిన యేసు తిరిగి లేచాడని. మనం కూడా తిరిగి లేస్తాం. ఆయనే పునరుద్ధానము జీవమై ఉన్నాడు. యేసయ్య నువ్వు కలిగి ఉంటే నీవు జీవించదవు. స్నేహితులారా, నేను పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాను. ఫిజియా ద్వీపానికి ఎంతో దూరంగా లేదు ఇది. ఈ లోతుల్లో చాలా అద్భుతాలను నేను చూస్తూ ఉన్నాను. దేవుడు సెలవిస్తున్నాడు. ఆకాశము, భూమి, అలాగే సముద్రములో కూడా అందమైనవి ఉంటున్నారు. అవన్నీ కూడా ఎవరు చూడనంటున్నారు. కొన్ని పుస్తకాలు మనకు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాయి. సముద్ర గర్భములో ఉన్నటువంటి గొప్ప సత్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలు చేపల వలె ఈ విధంగా జీవించలేకపోతున్నారు. సముద్ర గర్భంలో జరిగే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేయాలని ఇలా చేస్తున్నాం. సముద్ర గర్భంలో మనం శ్వాసించాలంటే ఓ ప్రత్యేకమైనటువంటి పరికరం కావాలి. అలాగుననే క్రైస్తవుడు ఎడతెగక ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నది. మనము ఎల్లప్పుడూ పరలోకం యొక్క శ్వాసతో జీవించాలి. ఈ విధంగా క్రైస్తవ జీవితాన్ని మీరు శ్వాసిస్తూ జీవించాలి. అబ్బో, ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచం ఇది. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.